న్యూజిలాండ్తో ఈ నెల 11వ తారీఖు నుంచి జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులు గల టీంని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. లాస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో ఆడిన టీం నుంచి 3 చేంజెస్ చేశారు. కెప్టెన్ శుభ్మాన్ గిల్ రిటర్న్ అయ్యాడు. ఇంజరీ వల్ల దూరంగా ఉన్నాడు సౌత్ ఆఫ్రికా సిరీస్కి. బట్ ఈ సిరీస్లో అతను కెప్టెన్ శుభ్మాన్ గిల్ రిటర్న్ అయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ ఆల్సో ఈ టీంలో మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. కానీ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని పెట్టారు. బహుశా అతను కోలుకుని ఆడతాడని ఆశిద్దాం. అలాగే ఈ సిరీస్లో తిలక్ వర్మని కూడా డ్రాప్ చేశారు. అతని ప్లేస్లో మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. సో బేసిక్గా ఈ 3 చేంజెస్. బయటికి వెళ్ళిన ముగ్గురు ఎవరంటే ధ్రువ్ జురేల్, తిలక్ వర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్. టీంలో రిటర్న్ అయిన ప్లేయర్స్ ఎవరంటే మొహమ్మద్ సిరాజ్, అలాగే కెప్టెన్ శుభ్మాన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. సో ఇక స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. శుభ్మాన్ గిల్ కెప్టెన్గా ఉంటాడు, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఉంటాడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అలాగే యశస్వి జైస్వాల్, దెన్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా అండ్ హర్ష్దీప్. ఇది 15 మెంబర్స్ స్క్వాడ్. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తెలియచేయండి.